హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత ఇంకా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా కదా. ఇంకా పన్నీర్ కర్రీతోనైతే ఇంకా లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకొని నేనైతే బటర్ యూస్ చేస్తున్నాను ఫస్ట్ టైం. బటర్ అయితే ఎందుకో నాకు బ్లాక్ కలర్గా అనిపిస్తుంది, అంటే కొంచెం వేడి తర్వాత అన్నమాట. ఇంకా బటర్ తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ కూడా వేసేసుకొని హోల్ బిర్యానీ మసాలాస్ అయితే ఇంకా ఆయిల్లో వేసేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అన్నమాట స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఇట్లా బటర్ అండ్ ఆయిల్లో అయితే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. నేను ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినా ఈ సింపుల్ విధానమే చేసేస్తాను అన్నమాట. ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. పన్నీర్ కర్రీ అయితే ఆనియన్స్ త్వరగా మగ్గడానికి చిటికెడంత సాల్ట్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఒక 5-6 కాజులు అయితే వేసేసుకోండి గ్రేవీ కోసము. కాజు వేసేసుకున్న తర్వాత అయితే ఒక బిగ్ సైజ్ టొమాటో అది కూడా స్లైసెస్ లాగా కట్ చేసి ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. నేనైతే ఎప్పుడు పన్నీర్ కర్రీ ట్రై చేయలేదు. ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి చాలా చేస్తున్నాను అన్నమాట. అంటే మా బ్రదర్‌కి పన్నీర్ కర్రీ చాలా ఇష్టమైపోయిందన్నమాట. తన ఫేవరెట్ అయిపోయింది. ఇంకా తన కోసమన్నా చేయాల్సిందే కాబట్టి నేర్చుకొని మరీ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే టమాటోస్ అయితే ఉడికిపోయాయి. నెక్స్ట్ అయితే కొంచెం కొత్తిమీర, పసుపు అండ్ అప్పుడైతే కొంచెమే ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి, నెక్స్ట్ వచ్చేసి కర్రీకి సరిపడంత కారం అన్నమాట. ఇంకా కారం అయితే నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మా బ్రదర్ తింటది కదా, తన కోసమే నేను కర్రీ చేస్తుంది. ఇంకా కొంచెం కారంగా ఉంది అంటే తినలేదు తను. ఇంకా తన కోసమే కారం తక్కువగా వేసి అయితే చేస్తాము. ఇంకా పన్నీర్ కర్రీ ఒకటే, అన్ని కర్రీస్ అయితే తనకు సపరేట్గా చేస్తాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పన్నీర్ ముక్కలను అయితే నేను ముందుగా కట్ చేసి ఇట్లా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ క్యూబ్స్ ముక్కలను అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఫ్రై చేసుకుందాము. అంత ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు, లైట్గా ఫ్రై చేస్తే చాలన్నమాట పన్నీర్ ముక్కలైతే. ఇలా పన్నీర్ ఫ్రై చేస్తున్నప్పుడు వస్తదండి స్మెల్, అసలు ఆహా అనిపిస్తది నాకైతే. ఇంతకుముందు పన్నీర్ కర్రీ అంటే ఇష్టమే ఉండేది కాదు. మెల్లిమెల్లిగా నేను చేస్తున్న కొద్దీ నాకు పన్నీర్ కర్రీ చాలా ఇష్టమైపోయింది. నెక్స్ట్ అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్‌ని అయితే ఇంకా పన్నీర్‌లోకి అయితే వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం గట్టిగానే ఉంటది స్టార్టింగ్‌లో. ఇలా మెల్లిగా జాగ్రత్తగా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తే తర్వాత మనకెంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను కదా, అందులోనే వాటర్ యాడ్ చేసి కలిపేసుకొని వాటర్ పెట్టేసుకుంటున్నాను. ఈ పన్నీర్ కర్రీ కొంచెం మీకు కలర్ అంత రెడ్‌గా రాదు. ఎందుకంటే మనం పన్నీర్ అనేది పాలతోని తయారవుతుంది కాబట్టి కర్రీ అనేది ఎప్పుడు రెడ్‌గా అస్సలు అవ్వదు. చాలా సార్లు మీరు చూడండి ట్రై చేసి కూడా. కావాలి అనుకుంటే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయను. నెక్స్ట్ ఇలా ఉడుకుతున్న టైంలో అయితే కొంచెం కస్తూరి మేతి అండ్ లాస్ట్‌గా కొంచెం బటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకోండి. స్మెల్ అయితే అద్దిరిపోతుందసలు. అండ్ ఫైనలీ అయితే నేను ఎవరెస్ట్ వారి షాహీ పన్నీర్ మసాలా అయితే యూస్ చేస్తున్నాను. ఈ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను దేనికైనా సరే ఎవరెస్ట్ వాళ్ళ మసాలాసే యూజ్ చేస్తాను అన్నమాట. అండ్ ఫైనలీ మసాలాతో అయితే ఎండ్ చేసేద్దాము. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. గ్రేవీ కూడా చాలా బాగా కుదిరింది. అండ్ నా పన్నీర్ కర్రీ అయితే రెడీ అన్నమాట. మీరు కూడా చేసుకోవాలనుకుంటే నా వీడియో చూసి సింపుల్ విధానంలో చేసేసుకోండి. అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాంగ్ వీడియో చూసి వీడియో ఎలా ఉందో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి ప్లీజ్ లైక్ అయితే మర్చిపోకండి.